ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మేము ఇగో దీపం ముట్టించి కొబ్బరికాయలన్నీ కొట్టుకొని అలాగే పూజ రూమ్ అంతా సాఫ్ చేసుకొని ఫోటోలు కడిగి పూజించుకోవడం ఇంత లేట్ అయింది ఫ్రెండ్స్. అలాగే మేము చూడండి పైన సాయిబాబా దీపం ముట్టించిన అది కూడా కొండెక్కింది ఫ్రెండ్స్. మాది కూరాలకుండ ఫ్రెండ్స్, ఇది కూరాలకుండ కూడా పూజించుకున్నాం. ఇవాళ ఫస్ట్ పండగ కదా మనకి, ఉగాది అన్నట్లు అన్నీ పూజించుకుంటాము. ఇగో ఇలా పూజించుకున్నాను, దీపం ముట్టించిన. ఫ్రెండ్స్ ఇగో తిను మా పాప, చూడండి మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఇదిగోండి ఇవాళ మేము ఏమేమి ఐటమ్స్ చేసినామో చూపెడతాను చూడండి. టుడే స్పెషల్స్ చూసేద్దామా. ఫస్ట్ హ్యాపీ ఉగాది గైస్. ఇదిగోండి ఉగాది పచ్చడి. అండ్ నెక్స్ట్ మొత్తం మమ్మీ మూత తీసి. అదిగోండి ఫ్రెండ్స్ మేము చేసిన ఉగాది పచ్చడి. అండ్ నెక్స్ట్ బూరలు, భక్ష్యాలు ఫ్రెండ్స్ ఇవి. ఓకే భక్ష్యాలు, బూరలు అని చూడండి ఎట్లా ఉంటాయో చేసేసినాము. జొన్న రొట్టెలు కూడా చేసిన ఫ్రెండ్స్. మా దాంట్లో జొన్న రొట్టెలు అంటే చాలా ఫేమస్, మా సార్ ఇష్టంగా తింటారు జొన్న రొట్టెలు. ఇదిగోండి ఇది బగారా రైస్ వేసిన, ఎగ్ బిర్యానీ. ఇవాళ మటన్ చికెన్ ఏం లేదు. ఇదిగో ఇది పప్పు చారు అన్నట్టు, పప్పు చారు అంటే ఉల్లిగడ్డ చారు ఫ్రెండ్స్. ఇది ఉల్లిగడ్డ చారు ఫ్రెండ్స్. ఇగో ఇవి చేసేసరికి ఇంకా టైం పట్టింది ఫ్రెండ్స్, ఇంకా కర్రీ వండాలి. మేమైతే మీకు తర్వాత ఈవినింగ్ ఇంకొక అది పెడతాను వీడియో, వ్లాగ్ వస్తుంది గైస్. ఒక నేను మా పాప, 5 నేను మా చిన్నోడు, మా కొడుకు. ఈరోజు హాయ్ గైస్, ఈరోజు అయితే మేము ఈవినింగ్ గుడికి వెళ్తున్నాము. అక్కడ ఒక వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. మా దేవుడు మేము విలేజ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా విలేజ్ దేవుడిని దర్శించుకుంటున్నాం. సంతూరు పక్కా చూడండి. మాది సంతూరు మైబాస్ ఫ్రెండ్స్. మేము వెళ్ళేది ఇప్పుడు మరిపేడ బంగ్లా. ఇప్పుడు మేము ఉండేది వరంగల్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఎంతమంది భక్ష్యాలు చేసుకున్నారో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మనకి రాదు తెలుగులో బూరలు అంటారని తెలుసు, కానీ భక్ష్యాలే అంటారు దాన్ని. భక్ష్యాలు అంటారు, తెలుగులో ఎక్కువ శాతం భక్ష్యాలు అంటారు ఫ్రెండ్స్. బూరలు అంటారు. ఇది మా ఉగాది రోజు స్పెషల్ మేము చేసుకున్నది. మేము అట్లాగే టెంపుల్కి కూడా వెళ్తున్నాం కదా గాయ్స్. అందుకనే అక్కడే నైట్ మొత్తం అక్కడే స్టే చేస్తాం. ఎందుకంటే అది ఒక సాంప్రదాయం. ఏదైనా ఫెస్టివల్స్ వస్తే అక్కడికి వెళ్ళి స్టే చేసి మళ్ళీ వస్తాము. పొద్దున్న కల్లా ఇక్కడికి వచ్చేస్తాము. ఎందుకంటే మేము అక్కడ ఎందుకు నైట్ స్టే చేస్తున్నామంటే, మేము ఎక్కడికి వెళ్ళినా అంతే గాయస్, ఓ 1 డే అన్నా స్టే చేయాలనేది మా ఆలోచన. అందుకే అది మా ఆచారం కూడా. ఆచారాన్ని దాటొద్దని మీరే అంటారు కదా, కాబట్టి ఆచారాన్ని దాటం కాబట్టి అక్కడనే నైట్ స్టే చేస్తాము. కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వ్లాగ్ కూడా కావాలి. గాయస్ ఎవరైతే బంజారాస్ ఉన్నారో ఆ గుడి పేరు కామెంట్ చేయండి. అది మరిపేడ బంగ్లా అని ఒక క్లూ కూడా ఇచ్చాము. చాలా ఫేమస్, అంటే లైక్ మా దాంట్లో అంటే బంజారాస్ మాత్రమే కాదు, ఎవరైనా రావచ్చు, రాకూడదు. అది ఒక సింపుల్ ఆచారం. అయితే అక్కడికి వెళ్ళి మేము ఇలా పూజించుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మీకు కనబడతలేదు, మామిడి ఆకులు ఉన్నాయి కాబట్టి ఇలా పూజించి ఇలా వేసినాము. ఇది ఎంతవరకు రైట్లో మాకు తెలియదు, మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరు నచ్చితే కానీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఇంతకీ పచ్చడి తాగారా?
కామెంట్ చేసి చెప్పండి. మీరు తాగిండ్రా లేదా? ఇంకా మేమైతే తాగలేదు, ఇప్పటిదాకా పనే అవుతుంది ఇంట్లో. అంతా చక్క పెట్టుకునేసరికి టైం అయింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా పనే చేసిన, పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే తినాలి. ఇది పచ్చడి అట్లనే తాగాలి. ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటారో